బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టానిక్ మద్యం స్కామ్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో టానిక్ సంస్థ కోసం ఒక చీకటి జీవో తీసుకొచ్చారని, వైన్ డీలర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పైలట్ ప్రాజెక్టు కింద టానిక్ సంస్థకు అనుమతులు ఇచ్చారని విచారణలో వెల్లడైంది. రాష్ట్రంలో కేవలం టానిక్ సంస్థకు మాత్రమే 13.6% ట్యాక్స్ కట్టకుండా వెసులుబాటు కల్పించారని తెలిపారు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ కలిపి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క టానిక్ సంస్థకు 5 సంవత్సరాల పాటు ట్రాఫిక్ ఫ్రీతో పాటు ట్యాక్స్ ఫ్రీతో పాటు 18 డిపోల నుంచి వైన్ దిగుమతి చేసుకునేలా సౌకర్యం కల్పించాలని వివరించారు. ఇక 7 ఏళ్లుగా టానిక్ వైన్ షాపు నిర్వాహకులు 100 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం అందుతోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. టానిక్ మద్యం స్కామ్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో టానిక్ సంస్థ కోసం ఒక చీకటి జీవో తీసుకొచ్చారని, వైన్ డీలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పైలట్ ప్రాజెక్టు కింద టానిక్ సంస్థకు అనుమతులు ఇచ్చారని విచారణలో వెల్లడైంది. రాష్ట్రంలో కేవలం టానిక్ సంస్థకు మాత్రమే 13.6% ట్యాక్స్ కట్టకుండా వెసులుబాటు కల్పించారని తెలిపారు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ కలిపి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఒక్క టానిక్ సంస్థకు 5 సంవత్సరాల పాటు ట్యాక్స్ ఫ్రీతో పాటు 18 డిపోల నుంచి వైన్ దిగుమతి చేసుకునేలా సౌకర్యం కల్పించారని వివరించారు. ఇక 7 ఏళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు 100 కోట్ల రూపాయలు ట్యాక్సులు ఎగ్గొట్టినట్లు కూడా సమాచారం అంతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించి టానిక్ గ్రూప్ సంస్థలకు ఇటు పర్మిషన్లు ఇస్తూ ఇటు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా కానీ మద్యం డిపోల నుంచి మద్యాన్ని తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. ఒక చీకటి జీవోని తీసుకొచ్చి ఆ యొక్క మద్యం సంస్థలను నడుపుకునే విధంగా ఎలైట్ గ్రూప్ టానిక్ గ్రూప్ సంస్థకైతే ఇటు అప్పుడున్నటువంటి సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ సారథ్యంలో వీళ్ళకైతే పర్మిషన్ రావడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సంచలనమైనటువంటి ఇటు 13.6% వ్యాట్ను ఇటు ప్రభుత్వానికి రాకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఇటు లేబుల్ పరిశీలించకుండా ఉండే విధంగా అటు విదేశీ మద్యానికి సంబంధించినటువంటి విషయంలో 70% వ్యాట్ కూడా రాకుండా ఇటు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ యొక్క టానిక్ గ్రూప్ సంస్థకైతే అక్రమంగా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కలిసి కూడా టానిక్ సంస్థకైతే పర్మిషన్ ఇటు 2 సంవత్సరాలు ప్రతి ఒక్క మద్యం లైసెన్స్ అయితే 2 సంవత్సరాలు ఉంటే ఈ యొక్క సంస్థకైతే 5 సంవత్సరాలు కూడా లైసెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితిలో దీంతో 100 కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం ట్యాక్స్ అయితే ఎగ్గొట్టినటువంటి పరిస్థితిని అయితే దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అనుమతులు ఎవరిచ్చారు, 2016లో అక్టోబర్ 20 అసలు లైసెన్స్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి, దీనికి సంబంధించి అంటే మొత్తం 18 డిపోల నుండి వీళ్లకు ఎక్కడి నుండైనా వీళ్ళని మద్యం దిగుమతి చేసుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు, ఏ విధమైనటువంటి జీవో తీసుకొచ్చారనే దానిపైన ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. దీంట్లో సంబంధించి మొత్తానికి అధికారులు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది బడాబాబుల పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావడం, అదేవిధంగా ఐఏఎస్ అధికారి, ఒక పోలీస్ అధికారి పాత్ర ఉండడం కూడా, దాంతోపాటు ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉండడంతో 100 కోట్ల రూపాయల వరకు ఒక సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ టానిక్ గ్రూప్ సంస్థకు సంబంధించినటువంటి గతంలో బీఆర్ఎస్ సర్కార్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రముఖ నేతల పాత్ర ఉందని చెప్పి ఎన్నికల్లో జరిగిన తర్వాత, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దీన్ని వెంటనే వేరే వాళ్లకు బదిలీ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మొత్తం టానిక్ సంస్థకు సంబంధించినటువంటి అంశం పైన 2 రోజులుగా సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ సోదాలు కూడా భారీగా విస్తుపోయే నిజాలను అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఒకే లైసెన్స్ కింద 11 వైన్ మార్ట్లు అయితే నడిపిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ శివార్లోని ముఖ్యంగా
ఇటు మాదాపూర్ సంబంధించి బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క టానిక్ సంస్థకు సంబంధించినటువంటి వైన్ మార్ట్లు అయితే నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ బడాబాబుల పిల్లలు ఎవరెవరు ఉన్నారనే దానిపైన ఇప్పటికే ఆరా తీసినట్టు తెలుస్తుంది. కొంతమంది పేర్లను కూడా ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఒక్కొక్క దానిపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి అవినీతి చిట్టా పైన ఇటు ఒక్కొక్క దానిపైన చర్యలు చేపడుతోంది. దానిపైన విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. అందులో జరిగినటువంటి వివిధ పథకాలు కానీ వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి అంశంలో సీఎం దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశం కూడా ప్రభుత్వం పరిశీలించి దానిపైన కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ అధికారులు ఆ పనిలో నిమగ్నం ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తంగా ఇటు టానిక్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పేర్ల మీద కూడా లైసెన్స్ తీసుకున్నటువంటి పరిస్థితిని గుర్తించడం జరిగింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వైన్ షాపుల్లో 3 అధికారుల కుటుంబాల కూడా పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రాత్రి 11 దాటిన తర్వాత కూడా ఈ యొక్క వైన్ షాపులు నడిపించుకున్నటువంటి అవకాశం అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. టానిక్ సంస్థకు సంబంధించినటువంటి యజమానుల పైన అయితే కఠిన చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు ఎక్సైజ్ అధికారులు అయితే దీనిపైన ఇప్పటికే చర్యలు తీసుకునేందుకు 2 రోజుల సోదాలు కొనసాగించారు. ఈ సోదాల్లో కూడా దీనికి సంబంధించిన అధికారులు కానీ అధికారుల పిల్లలు అదేవిధంగా ఆ పోలీసులు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల పాత్ర కూడా ఉన్నటువంటి ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు దీనిపైన చర్యలకు ముందుకు సాగుతూ ఉంది. రాజశేఖర్. ఎస్ రాంబాబు, అసలు ప్రధానంగా టానిక్ మద్యం స్కామ్ సంబంధించినటువంటి యజమానులు ఎవరు ఏమి తెలుస్తూ ఉందా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సంబంధించి పూర్తిగా ఎవరైతే గత ప్రభుత్వంలో వారికి కొమ్ము కాసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రభావం చూసుకుంటే పూర్తిగా మాజీ సిఎస్ పై పడే అవకాశం ఉంది. సో వాళ్ళ పేర్లు కూడా విచారణ వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే గతంలో ఉన్నటువంటి ఆయన 2016లో బీఆర్ఎస్ సర్కార్కు సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి అధికారుల పాత్ర ప్రమేయంగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్లు కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళ కన్సర్న్లోనే మొత్తం ఇదంతా జరిగినట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాళ్ళ కన్సర్న్లోనే వివిధ అధికారులు అదేవిధంగా ఇటు పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించినటువంటి ఇటు ప్రభుత్వం. దాంతో పాటుగా ఈ యొక్క కొంతమంది బడాబాబుల పిల్లల పేర్లు కూడా అన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పేరు మీద ఈ యొక్క వైన్ మార్ట్లు అయితే నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అంటే రాత్రి 11 దాటిన తర్వాత కూడా ఈ యొక్క వైన్ షాపులు అంటే నడుస్తున్నటువంటి పర్మిషన్ ఇచ్చారు. విదేశీ మద్యం కూడా ఇక్కడ తీసుకున్నటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఇది 18 రాష్ట్రం అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 18 మార్ట్ల నుండి ఎక్కడి నుండి అయినా కానీ వీళ్ళకి మద్యం తీసుకున్నటువంటి అంటే దిగుమతి చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఇందులో కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం లైసెన్సులు కూడా మొత్తం ఈ నగర శివార్లో మొత్తం 10 వైన్ షాపులు వీళ్ళకి సంబంధించినవి నడుస్తూ ఉన్నాయి. మొత్తం ఒక 271 జీవో తీసుకొచ్చి ఈ యొక్క 2016లో వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 5 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్క మద్యం సంస్థ కూడా ఏదైనా కానీ 2 సంవత్సరాల లీజు ఉంటే వీళ్ళకి మాత్రం ఏకదాటిగా 5 సంవత్సరాల వరకు లీజు ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి వ్యాట్ కూడా అంటే వసూలు చేయకుండా GST కూడా లేకుండా వీళ్ళకైతే వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి. దీంతో వందలాది కోట్ల రూపాయల యొక్క ఫ్రాడ్ అయితే జరిగినట్టు అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ఇప్పటికే ఎవరెవరైతే అధికారులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరు దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే కూపిలాగుతూ ఉన్నది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.